కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన ఘనమైన మహిమగల నామమునకు స్తోత్రాలు. అన్ని నామముల కంటే ఘనమైన నామము మీది తండ్రి. అందుకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఘనమైన మీ నామమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి. ఈ భూమి మీద మేము బ్రతికినంత కాలము నేనును నా కుటుంబము, వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ, వారి కుటుంబాలు నీ నామాన్ని మహిమపరచునట్లుగా, ఘనపరచునట్లుగా జీవించుటకు ఒక్కొక్కరిని మీరు బలపరచుమని ప్రార్థిస్తున్నాను. ప్రియ తండ్రి, మీరు ఎంత గొప్ప దేవుడో ప్రపంచానికి తెలుసయ్యా. నేను కూడా ఎరుగుదును. అంత గొప్ప దేవుని ఆరాధించు భాగ్యము నాకు అనుగ్రహించినందుకు, నా కుటుంబానికి అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కృపగల దేవుని నామమున ఒక ముఖ్య ప్రకటన. ఈ మే మాసం 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మదనపల్లి ప్రార్థనా గోపురం ఈడిపల్లి నందు VBS జరుగుతుంది. యవనస్తుల సదస్సు జరుగుతుంది. దైవ సేవకులకు సదస్సు, దైవ సేవకులు వాక్య తర్బీదు జరుగుతుంది. 15 రోజులు. దయచేసి అవకాశాన్ని పోగొట్టుకొనకండి. మంచి ఆత్మ సంబంధమైన బోధకుల చేత మీరు బోధించబడతారు. ఎంతో ఆత్మీయంగా బలపరచబడటానికి అవకాశాలు ఉంటాయి. వాక్య తర్బీదు పొందగోరిన వారు, యవనస్తులు దయచేసి మాకు తెలియపరచండి. ఉచిత భోజనము, ఉచిత వసతి ఉంటుంది. ఈ చివరి దినాలలో ప్రభువు కొరకు మనము ఎలాగ జీవించాలి, ప్రభువు కొరకు మనం ఎలాగ పని చేయాలి, ప్రభువు కొరకు మనము మన కుటుంబం ఎలాగ నిలిచి ఉండాలి అనే ఆ సత్యాలు తెలుసుకోవటానికి కృపగల దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మీరు సంప్రదించవలసిన నెంబరు 9444666108. దయచేసి తొందరగా సంప్రదించండి. ప్రియులరా, యవనస్తులకు ఒక 30 మందికి, తరువాత దైవ సేవకులు తర్బీదు పొందగోరిన దైవ సేవకులు ఒక 30 మంది, తరువాత ఈ VBSకి 100 మంది పిల్లలు వస్తూ ఉన్నారు. దయచేసి తొందరగా మీరు సంప్రదించి మీరు రావాల్సినటువంటి అడ్రస్ని తెలుసుకోనండి. ఎంతో గొప్ప అవకాశం దేవుడు మనకు కలుగజేశాడు. ఈ విషయం దయచేసి ప్రార్థించండి. నాదొక మనవి. మీలో ఎవరైనా దీని ఖర్చుల నిమిత్తము ప్రేరేపించబడి ఇందులో మీరు పాలుపంపులు పొందాలి అనుకుంటే ఈ నెంబర్కే ఫోన్పే, గూగుల్ పే ఉంది. మీరు పంపచ్చు. ఇది VBS కానీ, యవనస్తులకని, దైవ సేవకుల తర్బీదు కానీ పంపచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, మొదటి దిన వృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం. మే మాసం 6వ తారీఖు 2025 బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవా సొలొమోనును ఇజ్రాయేలీయులందరి ఎదుట బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇజ్రాయేలీయులను ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావమును
అతనికి అనుగ్రహించాను. ప్రియులారా, సొలొమోనుకు దేవుడు రాజ్య ప్రభావమును అతడు బహుగా ఘనపరచబడుటకును కారణం ఏమిటి అని అడిగితే, ఆయన దేవుని ఆజ్ఞల్ని, దేవుని కట్టడలను గైకొంటూ దేవుని శాసనములను అనుసరించిన వాడు, నిర్దోషమైన హృదయము కలిగిన వాడు. అంతేకాకుండా ఆ సొలొమోను దేవుని సన్నిధానంలో అతడు కూర్చునే సింహాసనాన్ని గూర్చి, ఇది యెహోవా సింహాసనం, నాది కాదు, మా తండ్రిది కాదు, దేవుడిచ్చిన సింహాసనం అని సింహాసనాన్ని కూడా దేవునిదే అని ఘనపరిచాడు. తన బాల్య దశలో ఇంత గొప్ప స్థితి ఆయనకు కలిగినప్పుడు ఎంతో అతిశయించాల్సింది లేదు. 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణముతో ఇశ్రాయేలు అందరి ఎదుట వీటిని బలి అర్పించారు. దేవునికి స్తోత్రాలు. అయ్యలారా, దేవుడు ఈ నిర్దోషమైన హృదయం కలిగిన సొలొమోనును చూసి ఆయన ఆజ్ఞల్ని, కట్టడల్ని, శాసనములను గైకుంటూ అనుసరించే ఆ బిడ్డను చూసి ఆ కృపగలిగిన దేవుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట బహుగా ఘనపరిచాడు. అతని కంటే ముందుగా పరిపాలన చేసిన సౌలు రాజుగారు కానీ, అతని తండ్రి అయిన దావీదు రాజుగారు కానీ ఎవరికి లేనంత రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించాడు. దైవ జనాంగమా, ఈ రోజున దేవుడు నిన్ను ఆయన ప్రభావంతో అభివృద్ధి చేయటానికి, ఆయన ప్రభావంతో నిన్ను ఘనపరచటానికి ఈ కార్యాన్ని మీరు చేయాలని నా మనవి. ముఖ్యంగా సేవ చేసే దైవ సేవకులకు నా మనవి. ప్రస్తుతం దేవుని అద్భుతమైన కృపను బట్టి మీకు నేను తెలియజెప్పు సమాచారం, నేను ముఖస్థుతి కొరకు కాదు. దేవుడు ఎంతోమందిని ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వెతుకుతూ ఉన్నాడు. చాలామందికి దేవుడు పని ఇచ్చాడు. అయితే దేవుని అద్భుతమైన కృపను బట్టి ప్రస్తుత దినాలలో మా దైవజనులు యేసన్న గారి ద్వారా స్థాపించబడిన హోసన్న మందిరము ద్వారా వేల కొలది సంఘాలు నిర్మించబడుతూ ఉన్నాయి. సంఘాలు నిర్మించడమే కాదు, ఆ సంఘాలలో దైవ సేవకులు, దైవ సేవకురాండ్లు కూడా ప్రతిష్ట చేసుకొని, సమర్పణ చేసుకొని, దేవుని కొరకు వారు తమ్మును తాము నపుంసకులుగా చేసుకొని దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ దేవాది దేవునికి 2 చేతులెత్తి నమస్కరించాలి. దేవుని అద్భుతమైన కృపను బట్టి శరవేగంతో హోసన్న పరిచర్య, దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేస్తూ వారు దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి ప్రభుల వారు కృప చూపెడుతూ ఉన్నారు. ఇది ప్రతి వారి కళ్ళకు కనిపించేదే. దయచేసి గమనించాలి. చాలామంది భక్తులను చూశారు. మనము ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది భక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. దైవజనులు సతీష్ కుమార్ గారు చక్కటి మందిరాలు కడుతూ ఉన్నాడు. కానీ సేవకులు లేరక్కడ. దయచేసి గమనించాలి. ఆ దైవజనుని కించపరచడం కాదు, అది దేవుని దృష్టికి పరిపూర్ణమైనది కాదు. చాలామంది దైవ సేవకులు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఎంతో వినయ మనస్కుడైన దైవ సేవకుడు, ఆ అమ్మగారు కూడాను, దేవుని మహాకృప వారి ద్వారా కూడా దేవుడు ఎంతో గొప్ప పరిచర్య చేయిస్తూ ఉన్నారు. అయితే వారిని ఘనపరుచుకునే రీతిగా కాదు, మహోన్నతుడైన దేవుని ఘనపరచు రీతిగా ఉండాలి. ఇంకా
దేవుని పిల్లలు గమనించాల్సింది, సహోదరులు షాలేము రాజుగారు ఎంతో గొప్పగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. వేలకు వేల మందిని ఆయన ప్రభువు దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. తమ సొంత ఘనత కొరకు కాదు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవటానికి కాదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రస్తుతము సమాజంలో వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నారు. శ్యామ్ కిషోర్ గారు కూడాను ఆయన విశ్వాసము అద్భుతాలు అని చెప్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. ఇంకా చాలామంది ఉన్నారు. దీవెనయ్య గారు, తరువాత మాథ్యూస్ గారు, చాలామంది దైవ సేవకులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నక్షత్రాల వలె కనిపిస్తూ ఉన్నారు. అదే సమయంలో మా ఇమ్మాన్యుయేలు పరిచర్యలో మా దైవజనులు జర్మియా గారు, మా దైవ సేవకురాలు జ్యోతిమ్మ గారు కూడా. అయితే జర్మియా గారు, జ్యోతిమ్మ గారు ఆస్తుల కొరకు ఆరాటపడలేదు. వారికి ఇచ్చిన ప్రతి 10 పైసలు మహాదేవుని రాజ్య నిర్మాణము కొరకే వారు పనిచేస్తూ ఉన్నారు. హోసన్న పరిచర్యలు కూడా ఆస్తిపాస్తుల కొరకు కాదు. వారికి ఇచ్చిన ప్రతి 10 పైసలు దేవుని రాజ్య విస్తరణ కొరకే. ఇది మా ఆస్తి అని కానీ, ఇది మా సంపాదన అని కానీ ఏమీ కూడా ఈ 2 సంస్థల్లో కనిపించడం లేదు. నిజంగా దేవుని అద్భుతమైన కృపను బట్టి హోసన్న పరిచర్యలు, ఇమ్మాన్యుయేలు పరిచర్యల విషయంలో రాజ్య ప్రభావం దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దైవ జనాంగమ మిగిలిన దైవ సేవకుల్ని కించపరచడం లేదు. ఆ దైవ సేవకుల్ని కూడా దేవుడు ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు. కానీ వారి వెనకల ఆస్తులున్నాయి, వారి వెనకల సొమ్ముంది, వారి వెనకల వారికి మహిమ కలుగుతూ ఉంది. మహోన్నతుడైన దేవునికి మహిమ కలగడం లేదు. దేవుని బిడ్డలు బాగా గమనించవలసిన విషయం. నేను ఈ రీతిగా పేర్లు పెట్టి మాట్లాడుతున్నందువలన నన్ను క్షమించాలి. అయితే మీరే ఆలోచించి ఒక్కసారి చూసుకోనండి. దేవుడు ఆ జ్ఞానమును మీకు ప్రసాదించునుగాక. 25వ వచనం పూర్తయ్యాది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమెన్, ఆమెన్.